ఎవరో అన్న మాటలకి మనసు గాయపడిందంటే అర్థం ఏంటి? నువ్వు నీ రక్షణ కవచాన్ని పక్కకు తోసేసావు. రక్షణ కవచం అంటే ఏంటి? బుర్ర. ఈ బుర్రతో నువ్వు ఆలోచించుకోకుండా వాడు అనంగానే లేతే పలానోళ్ళు నిన్ను జడ్జ్ చేయగానే వెంటనే దాన్ని తీసేసుకొని నువ్వు బాధపడుతున్నావు చూసావా? దీనికి మించిన తెలివి తక్కువ పని ఇంకోటి లేదు. మీ రక్షణ కవచం మీ బుర్ర. దేవుడు ప్రతి ఒక్కరికి 1450 గ్రాములు గుజ్జు ఇచ్చాడు. ముందు ఆలోచించండి. ముందు వాడు కించపరిచాడని మీరు కింద పడిపోమాకండి. అర్థమైందా? కింద పడిపోమా. మీరెవరో మీకు తెలియాలి. నువ్వు పనికి వెళ్తున్నావా? కష్టపడి డబ్బులు తెచ్చుకుంటున్నావా? భార్య పిల్లల్ని పోషిస్తున్నావా? దేవుడిని నమ్ముకొని ప్రతి వారం నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావా? చాలు, నువ్వేంటో నీకు తెలిసింది. ఇంకా ఆడొచ్చి నువ్వు ఎక్కడో అది చేసావు, నువ్వు ఎక్కడో ఇది చేస్తావు అనగా నువ్వు ఎందుకు బాధపడతారు? కాబట్టి మీ మనసుకి 1% కూడా బాధని తీసుకోమాకండి. నీ బుర్రని కవచంగా పెట్టండి. ఇక్కడ ఎంతవరకు నిజం అది వ్యక్తి అన్నది ఆలోచించండి. ఆలోచన లేకుండా బాధలో పడిపోమాకండి. ఇదే నేను చెప్తున్నాను. ఎవరైనా ఇలాగా వేరే వాళ్ళ లోపానికి బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పు మీలో లేదు, తప్పు వాళ్ళలో ఉంది. మీ గురించి ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. వాడు వచ్చి చెప్తున్నాడు ఏంటి? మీ జీవితం వాడు బతుకుతున్నాడా? కాదు, మీ గురించి మీరే చెప్పాలి. ఇంకోటి వచ్చి నువ్వు విధిరా అంటే నమ్మమాకండి. జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందనాలు.